ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ కోసమే ఎక్స్క్లూజివ్‌గా ఈ వీడియో చేయడం జరిగింది. తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్‌కి ప్రీవియస్ వీడియో చేశాను. ఎవరైనా ఉంటే ఆ ముందు వీడియో చూడండి. ఇది మాత్రం ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ కోసమే. ఓకే. అయితే ఈ వీడియో చూసే ముందు ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ప్రీవియస్ వీడియోస్ కొన్ని చూడాలి. ఆ వీడియోస్ ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అనేది నేను మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ అనేది ఎలా ఉంటుందో, అంటే పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ మోడల్ ఎలా ఉంటుందో, అదే మోడల్‌లో అదే స్టాండర్డ్‌ని మెయింటైన్ చేస్తూ మ్యాథమెటిక్స్‌లో ఒక పేపర్ ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ పేపర్‌లో మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్‌ని కంబైన్ చేసి ఒక పేపర్ ప్రిపేర్ చేయడం జరిగింది. తెలంగాణ వాళ్ళకైతే నేను పర్సనల్‌గానే ప్రిపేర్ చేశాను. బట్ ఏపీ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన పేపర్సే చాలా ఉన్నాయి. ఈ ఇయర్ పేపర్స్ కాదు. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌తో కాన్సెప్ట్స్ అవి కంబైన్ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది. వాటెవర్ ఇట్ మే బి ఏదైనా గానీ మీకు ఒక పబ్లిక్ మోడల్ పేపర్‌లో ఒక మ్యాథమెటిక్స్ పేపర్ అనేది ప్రిపేర్ చేశాను. అది మీకు ఇస్తాను, మీకు చూపిస్తాను. అంతకంటే ముందు నేను చెప్పే ఈ 3 పాయింట్స్ కూడా చాలా బాగా మీరు అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇదే నేను తెలంగాణ వాళ్ళకి కూడా చెప్పాను. బట్ తెలంగాణ వీడియోలో అది ప్రీవియస్ వీడియోలో మొదటగా చెప్పేసాను. ఇది ఏపీ వాళ్ళకి కాదు అని చెప్పి. సో, అందుకని నేను మళ్ళీ ఏపీ వాళ్ళకి రిపీట్ చేస్తాను. ఎక్స్‌టర్నల్ ఎఫర్ట్స్. ఎక్స్‌టర్నల్ ఎఫర్ట్స్ అంటే ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనకి ఇంకా 3 మంత్స్ ఉంది నాన్న ఎగ్జామ్‌కి. ఈ 3 మంత్స్ కూడా చాలా క్రూషియల్. మన మీద మన పేరెంట్స్, అలాగే మన స్కూల్ టీచర్స్, అలాగే ఇప్పుడు మన ప్లాట్‌ఫార్మ్ వేదాంతు గాని, ఇంకా రిమైనింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏమున్నా గాని, ఇందులో అందరి టీచర్స్ కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఎక్స్‌టర్నల్ ఎఫర్ట్స్. ఇవన్నీ కూడా ఎక్స్‌టర్నల్ ఎఫర్ట్స్. నువ్వు ఇంటర్నల్‌గా నేను హార్డ్ వర్క్ చేయాలి. నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ ద్వారా మార్క్స్ తెచ్చుకోవాలి. నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్‌ని రోజు రోజుకి తగ్గించుకుంటూ, గుడ్ హ్యాబిట్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, నాలెడ్జ్‌ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరిలా నేను ఉండకూడదు. చేంజ్ అవ్వాలి అని చెప్పి నువ్వు మారకపోతే ఈ ఎక్స్‌టర్నల్ ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయినట్టు లెక్క. మొట్టమొదటిగా మన పేరెంట్స్ మన కోసం ఎంతో వర్క్ చేస్తారు నాన్న. అది మీకు అర్థం కాకపోవచ్చు. ఫ్యూచర్‌లో మీకు కంపల్సరీ తెలుస్తది. దానికోసం మీరు బాధపడతారు కూడా. మా పేరెంట్స్ నా కోసం ఇంత కష్టపడ్డారు. మా మదరు, మా ఫాదర్ నా కోసం ఇంత కష్టపడ్డారు. నేను ఎందుకు చదవలేకపోయాను, వాళ్ళని ఎందుకు హ్యాపీ చేయలేకపోయాను అని చెప్పి మీరు ఫ్యూచర్‌లో కంపల్సరీ బాధపడతారు నాన్న. ఇఫ్ ఇన్ కేస్ మీరు చదవకుండా ఉంటే గనక. అదే మీరు చదువుకొని చక్కగా ఒక ఫ్యూచర్‌లో మంచి జాబ్ తెచ్చుకొని మీ పేరెంట్స్ కళ్ళలో వచ్చేటువంటి ఆనందం చూస్తే అది మీకు ఎంత మనీ ఇచ్చినా గాని దానికి ఈక్వేట్ అవ్వదు. ఓకే. ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వదు. ఇంకా మ్యాథమెటిక్స్‌లో చెప్పాలి అంటే. అర్థమవుతుందా? అలా ఉండాలి ప్రతి స్టూడెంట్ కూడా. అంతేగాని ఏదో ఆడుకున్నాం అన్నీ చేయాలి నాన్న. ఆడుకోవడం తప్పు కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వడం తప్పు కాదు. అన్నీ ఉండాలి. కానీ అన్నింటికంటే ముఖ్యమైన దానికి మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి మిగిలినవన్నిటికి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎగ్జామ్స్‌కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎగ్జామ్స్ అయిపోయాక నీకు కొంచెం ఖాళీ ఉంటుంది. అప్పుడు ఆడుకుంది గాని. అర్థమవుతుందా? ప్రతీది నాన్న ఒక ప్లాన్ ప్రకారం మనం చేసుకుంటే ప్రతీది మన టైమ్ మేనేజ్‌మెంట్ అని అంటాం. అది కరెక్ట్‌గా చేసుకున్నాం అనుకో నువ్వు అన్నీ చేయొచ్చు. చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు, పడుకోవచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే టైమ్ మేనేజ్‌మెంట్ లేదో నీకు ఎంత టైం ఉన్నా గాని అలా లేజినెస్‌గా ఉంటానే ఉంటది. అర్థమవుతుందా? కాబట్టి నీ హ్యాబిట్స్‌ని మార్చుకో. మొట్టమొదటిగా నీ పేరెంట్స్, మదర్, ఫాదర్ ఆనందపడే విధంగా నీ బిహేవియర్‌ని మార్చుకో. ఓకేనా? ఇంక నేను అంతకు మించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నెక్స్ట్ రెండోది ప్రిపరేషన్‌కి సంబంధించి ఒక చాప్టర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన వెయిటేజు, అలాగే ఏ చాప్టర్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్‌కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మోడల్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నీకు ఒక అవగాహన ఉండాలి నాన్న. తెలంగాణ స్టూడెంట్స్‌కి ఒక డ్రాబ్యాక్ ఉంది. మీకు చాలా ప్లస్ పాయింట్ ఏపీ స్టూడెంట్స్‌కి. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్‌కి నాన్న మనకి గవర్నమెంటే మొత్తం అన్ని ప్రొవైడ్ చేసేసింది. ఇంక చెప్పాలంటే మోడల్ పేపర్స్, చాప్టర్ వెయిటేజ్, 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంకా మొత్తం అన్ని సబ్జెక్ట్‌కి సంబంధించిన డేటా ఉంది. ఇంత డేటా మీ దగ్గర పెట్టుకొని మీరు చదవట్లేదు, లేదంటే మీరు ప్రిపేర్ అవ్వట్లేదంటే అది మరి తప్పు ఎవరిదంటారు చెప్పండి? 100% నీదే తప్పు. ఇందులో ఇంక డౌటే లేదు. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్‌లో 14 చాప్టర్స్ ఉన్నాయి నాన్న. మీకు కంపేర్ చేసి చెప్తున్నాను. మీకు ఎంత స్కోప్ ఉందో ప్రిపేర్ అవ్వడానికి. తెలంగాణ 14 చాప్టర్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్. ఈ 14 చాప్టర్స్‌లోని కూడా ఏ చాప్టర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఏ చాప్టర్‌లో నుండి ఎన్ని మార్క్ క్వెషన్స్ వస్తాయి? ఇవి ఏమీ తెలీదు నాన్న. క్లియారిటీగా చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే మనకు బ్లూ ప్రింట్స్ రిలీజ్ చేయలేదు తెలంగాణలో. బట్ మీకలా కాదు. నువ్వు రియల్ నంబర్స్ తీసుకో. ఒక 8 మార్క్స్ సమ్, ఒక 1 మార్క్స్ సమ్ పబ్లిక్ ఎగ్జామ్‌లో పక్కాగా వస్తాయి.
అందులో 8 మార్క్స్ ప్రూఫ్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్, 1 మార్క్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం చిన్న చిన్న కాన్సెప్ట్ వస్తాయి. చూడు ఎంత క్లియర్ గా ఉందో. అదే తెలంగాణ రియల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో, అందులో మళ్ళీ లాగరిథమ్స్ ఉంది. లాగరిథమ్స్ లో లెంతీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రూఫ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఎంత స్కోప్ ఉందో ప్రిపేర్ అవ్వడానికి. నువ్వు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యావంటే మ్యాథమెటిక్స్ లో 100కి 100 తెచ్చుకోవడం అసలు కష్టమే కాదు. అర్థమవుతుందా? నేను చెప్పేవన్నీ కూడా గుర్తించుకున్నాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పేపర్. ఏ పేపర్? ఇప్పుడు నేను ఇచ్చే పేపర్కి సంబంధించి నేను 2 విధాలుగా ఆలోచిస్తాను నాన్న ఈ పేపర్ గురించి. జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. మొదటిది, ఈ ఒక్క పేపరు ఇచ్చే ఒక్క పేపర్ ప్రిపేర్ అయితే సరిపోద్దేమో అని చెప్పి ఆలోచిస్తాను. రెండోది, ఈ ఒక్క పేపర్ ప్రిపేర్ అయితే నా స్కోర్ అన్న పెరిగిపోద్దా అని చెప్పి ఆలోచిస్తాను. ఈ 2 ఆలోచన కూడా తప్పే. మొదటిగా, ఈ ఒక్క పేపర్ ప్రిపేర్ అయితే చాలు అనేది 100% ఎవరైనా చెప్పగలమా? నో. నేను ఏమైనా పబ్లిక్ పేపర్ రెడీ చేశానా? లేదంటే ఏమన్నా లీక్ చేయడానికి పాసిబిలిటీస్ నా దగ్గర ఏమైనా ఉంటాయా? నో. జస్ట్ ప్రీవియస్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ ని బేస్ చేసుకుని ఒక పేపర్ ప్రిపేర్ చేశాము. ఇది మీకు ఒక వార్మప్ గా యూజ్ అవుతుంది. అదవుతుందా? ఒక ప్రాక్టీస్ గా యూజ్ అవుతుంది. అంతేగాని ఇది ఒకటి ప్రిపేర్ అయితే చాలు అంటే ఇంకెందుకు నాన్న అందరూ ఎన్ని చదవాలి, ఒక పేపర్ ప్రిపేర్ అయితే సరిపోద్ది కదా. సో కాబట్టి అలా అనుకోవచ్చు. ఇది మీకు ఒక ప్రాక్టీస్ లాంటిది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్పాను? ఇది ఒకటి ప్రిపేర్ అయితే సరిపోదా, ఇది ఒకటి ప్రిపేర్ అయితే మా స్కోర్ అన్నా పెరిగిపోద్దా అంటే పెరగొచ్చు, పెరగకపోవచ్చు. అది అసలు కాన్సెప్టే కాదు. పాయింట్ ఏంటంటే నువ్వు ప్రిపేర్ అయిన కాన్సెప్ట్స్, నువ్వు ఇప్పటి వరకు సమ్స్ చేసావు, ఫార్ములాస్ చదివావు, కాన్సెప్ట్ నేర్చుకున్నావు, అన్నీ చేసావు, బాగానే ఉంది. నువ్వు ప్రిపేర్ అయ్యింది ఎంతవరకు ప్రెజెంట్ చేయగలుగుతున్నావు, ఏ చాప్టర్స్ లో నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, ఏ చాప్టర్స్ లో నువ్వు వీక్ ఉన్నావు, నువ్వు ఫార్ములాస్ ఎక్కడెక్కడ మిస్ చేస్తున్నావు, ఏ ఫార్ములాస్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ అప్లై చేయాలి, ఇవన్నీ కూడా నాన్న ఇలాంటి ప్రాక్టీస్ పేపర్స్ చేయడం ద్వారాగానే నీకు డెవలప్ అవుతాయి. అలా కాకుండా నువ్వు ప్రిపేర్ అయిపోయి డైరెక్ట్ గా పబ్లిక్ ఎగ్జామ్ రాసేసావు అనుకో, ఇంకా మనం అందులో నువ్వు చాలా బాధపడతావు. అయ్యో ఇది ఎక్కడ చేయాలి, ఇది ఎలా చేయాలి, ఇది ఏంటి, నేను ఈ చాప్టర్ లో స్ట్రాంగ్ గా లేను, ఈ చాప్టర్ ప్రిపేర్ అయినా కన్నా గుర్తు లేదు, ఇవన్నీ క్వశ్చన్స్ అప్పుడు వస్తాయి నీకు. అప్పుడు వచ్చిన ఉపయోగం ఏమి ఉండదు కదా. ఓకేనా? అది అంటే ఇది నీకు ఉపయోగపడుతుంది నీ పబ్లిక్ ఎగ్జామ్ కోసం. క్లియర్ కదా? ఇంకా మనము మన పేపర్లోకి వెళ్ళిపోదాం. నాన్న, పేపర్కి సంబంధించిన మోడల్ ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే, ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పేపర్లో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో 12 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. సెక్షన్ 2లో 2 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. సెక్షన్ 3లో 4 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. ఈ 3 సెక్షన్లకి చాయిస్ లేదు నాన్న, మొత్తం మీరు అన్ని క్వశ్చన్స్ రాయాల్సిందే. అండ్ సెక్షన్ 4లో 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఇంటర్నల్ చాయిస్ 5 క్వశ్చన్స్ రాయాలి. అంటే ఏ ఆర్ బి అలాంటివి 5 రాయాలన్నమాట. ఓకే. అండ్ మరొక అప్డేట్ ఏంటంటే నాన్న, మనకి టెలిగ్రామ్లో వేదాంతు తెలంగాణ 9 and 10 అని చెప్పి ఒక ఛానల్ ఉంటుందన్న. ఇది మన మెయిన్ ఛానల్ యూట్యూబ్కి సంబంధించి. ఇందులో అందరు టీచర్స్ ఉంటారు. అందరి టీచర్స్కి సంబంధించిన లైవ్ సెషన్స్, అప్డేట్స్, పెయిడ్ కోర్సెస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. దీన్ని ఫాలో అవ్వండి. అలాగే ఇది మన పర్సనల్ గ్రూప్ నాన్న, సంతోష్ జయవరపు అని మీరు సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. లేదంటే నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను లింక్, దాని ద్వారా కానీ మీరు జాయిన్ అవ్వండి. ఛానల్ గ్రూప్ కూడా ఉంటుందన్న, మీరు అందరూ కూడా ఛానల్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఛానల్లో ఏంటంటే నేను పోస్ట్ చేసిన పోస్ట్స్ అన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి మరి మీరు పర్సనల్గా రిప్లై ఇవ్వాలి అంటే, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అంటే గ్రూప్లో మీరు రిప్లై ఇవ్వాలి. అదవుతుంది నాన్న. కంప్లీట్గా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మనము ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే మీరు నేను కమ్యూనికేట్ అవ్వాలి కదా, మీకు సిలబస్ ఏం జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ ఏం జరుగుతున్నాయి, సో దట్ లైవ్ సెషన్స్ నేను ఏది తీసుకోవాలి ఏంటి అనేది నాకు క్లారిటీ ఉంటుంది. అందుకని మాత్రమే. ఓకే, సరే నాన్న. ఇక ఇది నేను స్లోగా స్క్రోల్ చేస్తాను నాన్న, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే. అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో నేను కొన్ని ప్రీవియస్ వీడియోస్ చూడాలి అని చెప్పాను కదా నాన్న, అవి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను. ఇది మన పర్సనల్ టెలిగ్రామ్ గ్రూప్లో. సెక్షన్ 2, సెక్షన్ 3 నాన్న, సెక్షన్ 4 8 మార్క్స్. ఇదిగో చెప్పాను కదా, ఇలా ఏ ఆర్ బి, మీకు ఏదర్ ఏ కానీ బి కానీ రాయాల్సి ఉంటుంది, 8 మార్క్స్. ఓకేనా.
అలాంటివి 5 ఉంటాయి అన్నమాట. సో అంటే ఇది 29, 30, 31, 32, 33 అలా ఉంటాయి. ఈచ్ ఏ అండ్ బి ఉంటుంది, ఒకటి రాయాలి. ఈ పేపర్ అందరూ కూడా సాల్వ్ చేయండి, అందరూ కూడా సాల్వ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ పేపర్కి సంబంధించిన సొల్యూషన్ కావాలి అంటే నాన్న కంపల్సరీ నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మాకు సొల్యూషన్ కావాలి సార్ పేపరు. లేదంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేసినా పర్వాలేదు. వచ్చిన కామెంట్స్ని బేస్ చేసుకుని నేను లైవ్ సెషనా లేదంటే రికార్డెడ్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే నాన్న, ఇది మనకి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి.